ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35 వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు దావీదు ఇలా దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు, దేవుణ్ణి పొగడుతున్నాడు? అంతగా మరి ఆయన నామాన్ని హెచ్చించడానికి గల కారణం ఏంటి అని అంటే, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లుగా అయితే, సౌలు చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి దేవుడు దావీదుని విడిపిస్తాడు, కాపాడతాడు. ఆయన కేడెములాగా కాపాడాడు, రక్షిస్తాడు. అయితే అందుకని ఈ 18వ కీర్తనలో 18వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే సేమ్ యాస్టీజ్గా అలాగే ఉంటుంది. అయితే దేవుడు కాపాడిన విధానాన్ని దావీదు వివరించి చెప్తున్నాడు అనమాట. అయితే ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మరి కాపాడేది దేవుడే. కాబట్టి ఈ దినాల్లో మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అయితే రక్షకుడు వచ్చాడు, రక్షణ ఇయటానికి మరి సమీపంగా ఉన్నాడు. కాబట్టి మరి క్రిస్మస్ దినాల్లో రక్షణ అంటే అపాయంలో నుంచి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు దావీదుని ప్రాణం పోయే పరిస్థితుల నుంచి కాపాడ్డాడు, రక్షించాడు. అందుకే రక్షకుడు, నీ కేడము నన్ను ఆదుకున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకున్నది అని పలుకుతున్నాడు. అంటే మనం గమనించుకోవాల్సిన విషయం, మన శత్రువు ఎవరు అని అంటే అపవాదైన సాతాను. ఆ సాతాను ఊరిలో నుంచి మనల్ని కాపాడటానికి రక్షకుడికి ఈ లోకానికి దిగివచ్చి ప్రాణం పెట్టి చనిపోయాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే మనం తెలుసుకొని మాకు రక్షింపబడుతున్నామా? ఈ క్రిస్మస్ దినాల్లో ఉదయకాల ప్రార్థనలు, సాయంకాలం మరి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రార్థనకి వెళ్తూ వస్తూ ఉంటున్నావు. మరి నీకు రక్షించబడ్డావా? నువ్వు మరి ఎన్ని సంవత్సరాలైనా మరి ప్రార్థనకి వెళ్తున్నావు, వస్తున్నావు, కానీ రక్షణ ఉందా లేదా అనేది గమనించుకోవాలా. రక్షించడానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన కేడే మనల్ని కాపాడుతుంది, ఆయన కుడి చేయి మనల్ని ఆదుకుంటుంది. మరి నీవు రక్షించబడకపోతే ఎలా? కాబట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకొని, నా రక్షణ లేకపోతే మరి నేనేమైపోతానో అన్నది కూడా మనం గమనించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన శత్రువుల చేతుల నుంచి విడిపించేది ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయిన